హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ఇది చివరి దశకు వచ్చింది. కొన్ని రోజులే అంటే ఇంకొక 2-3 రోజుల్లో గ్రాండ్ ఫినాలే నిర్వహించి సీజన్ 8 విన్నర్ ఎవరో తేల్చే సమయం వచ్చేసింది. సీజన్ 8 మొదట్లో కొంచెం సోసోగా మొదలైన అంతా తెలియని మోకాలు సీరియల్ వాళ్ళు అనుకున్నారు. కానీ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా గత సీజన్స్లో పాల్గొన్నటువంటి పాత కంటెస్టెంట్స్ అవినాష్ కావచ్చు, రోహిణి కావచ్చు, గౌతమ్ కావచ్చు, అలాగే టేస్ట్ తేజ కావచ్చు, వీళ్ళు రావడంతో ఈ పాత కొత్త ఇద్దరు కలిసిపోయి ఎంటర్టైన్ ఇచ్చారు. ఇక్కడంతా అన్లిమిటెడ్ అంటూ వచ్చినటువంటి ఈ సీజన్ టాస్క్లు కావచ్చు, స్కిట్లు కావచ్చు, నిజంగానే బాగా ఎంటర్టైన్ చేసినట్టు అనిపించింది. మొత్తానికైతే ఈ సీజన్స్ లాగానే ఈ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా ఎండ్ అయిందని చెప్పొచ్చు. ఇంకొక 2-3 రోజుల్లో ఈ సీజన్కి సంబంధించిన విన్నర్ ఎవరో తెలిసే సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించిన గత వారమే నామినేషన్స్ కూడా ఆగిపోయినాయి. లాస్ట్ వీక్ రోహిణి, విష్ణుప్రియతో నామినేషన్స్ కూడా అయిపోయినాయి, వాళ్ళిద్దరు ఎలిమినేషన్తో. ఇక హౌస్లో ఉంది ఇప్పుడు 5, అంటే టాప్ 5 ఉన్నారు. అయితే ఈ ఫైనల్కి సంబంధించినటువంటి ఓటింగ్స్ కూడా మొన్న సోమవారం అంటే 9వ తారీఖు నుంచి ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది, స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ ఓట్ల పర్సంటేజ్ ఎలా ఉంది, ఓట్లు ఎలా ఉన్నాయి, ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు, ఎవరు రన్నర్ అవ్వబోతున్నారు, ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 9వ తారీఖు నాడు మొదలైన ఓట్లింగ్లో చూస్తే, వాస్తవానికి చూస్తే ఈ 5గురిట్లో టాప్ 5లో ఉన్న ఈ 5గురిట్లో నిఖిల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ అండ్ నబీల్, ఈ 5గురిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ రోజు అంటే 9వ తారీఖు నాడు ఓటింగ్ స్టార్ట్ అయిన రోజు గౌతమ్కి ఎక్కువగా ఓటింగ్ ఉండే, ఓటింగ్ శాతం కావచ్చు, ఓట్లు కావచ్చు ఎక్కువగా ఉండే. 2వ ప్లేస్లో నిఖిల్ ఉండే, అలాగే 3వ ప్లేస్లో అవినాష్ ఉండే, 4వ ప్లేస్లో ప్రేరణ, 5వ ప్లేస్లో నబీల్. ఇలా ఫస్ట్ రోజు అయింది. సెకండ్ రోజుకి వచ్చేసరికి ఈ ఓటింగ్ మొత్తం డిఫరెన్స్ అయిపోయింది. సెకండ్ డే వచ్చేసరికి నిఖిల్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు, గౌతమ్ సెకండ్ ప్లేస్కి వచ్చాడు, అవినాష్ 4వ ప్లేస్కి వెళ్ళిపోయాడు, ప్రేరణ 3వ ప్లేస్కి వచ్చింది. ఇలా ఓట్ల శాతం, ఓట్లు తారుమారవడంతో వీళ్ళ ప్లేస్లు కూడా తారుమారైపోయినాయి. వాస్తవానికి గౌతమ్కి, నిఖిల్కి ఓటింగ్ శాతం ఒకటే 33% ఉంది, కానీ ఓట్లలో తేడా ఉంది, స్వల్ప తేడా. సో అలాగా ఓట్ల శాతం సేమ్ ఉన్న ఓట్ల తేడాతో వీళ్ళు స్థానాలు వెనక ముందు అవుతూ వస్తున్నాయి. సరే, ఏదేమైనా ఇంకొక 2-3 రోజులు ఉంది కాబట్టి ఇంకా ఈలోపు కూడా ఓట్లు ఇంకా తనకు కావాల్సినటువంటి కంటెస్టెంట్స్కి వేసుకోవచ్చు. మరి వచ్చే 15వ తారీఖు నాడే విన్నర్ ఎవరనేది తెలియబోతుంది. సో కాబట్టి మీ అభిమాన కంటెస్టెంట్లకి ఓట్లు వేసుకోండి. అయితే ఈ ఓట్ల తారుమారుతో నిర్వాహకులు కూడా చాలా బెంబేలెత్తిపోతున్నారట. ఎందుకంటే అర్థం కావట్లేదు, ఈ రోజు ఉన్నటువంటి ఓట్లు రేపు ఉండట్లేదు, రేపు చేంజ్ అయిపోతున్నాయి. ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు రేపు సెకండ్ ప్లేస్కి వస్తున్నారు. థర్డ్ ప్లేస్లో ఉన్న అవినాష్ 4th ప్లేస్కి వెళ్ళిపోయాడు, 4th ప్లేస్లో ఉన్న ప్రేరణ 3rd ప్లేస్కి వచ్చేసింది, నబీల్ 5th ప్లేస్లో అలా స్టడీగా వస్తున్నాడు. ఇంకా ఈ 2-3 రోజుల్లో ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఏదేమైనా మొత్తానికైతే ఫస్ట్ అండ్ సెకండ్ అనేది మాత్రం గౌతమ్, నిఖిల్ వీళ్ళ మధ్యలోనే నడుస్తున్నాయి. గౌతమ్, నిఖిల్ మరి ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అని తెలియాలంటే మరొక 3 days ఆగినట్టయితే మనకి ఈ విన్నర్ ఎవరు తెలిసిపోతుంది. బిగ్ బాస్ అప్డేట్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.